హాయ్ ఫ్రెండ్స్, నా వల్ల కావడం లేదు, అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అని. అంటే పనులు చేయకపోతే మనశ్శాంతి దొరుకుతుందని మన భ్రమ. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ 4వ శ్లోకంలో ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. కేవలం పనులు మానేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈ వివరాలేంటో మనం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ అర్జున, పనులు మొదలు పెట్టకుండా ఉండటం వల్ల ఎవరికీ జ్ఞానం కలగదు. అలాగే కేవలం చేస్తున్న పనులను వదిలేసినంత మాత్రాన ఎవరికీ మోక్షం లేదా విజయం లభించదు. దీని అర్థం ఏంటంటే, మొదటిది పారిపోవడం పరిష్కారం కాదు. మనకు ఒక సమస్య వస్తే ఆ పనిని వదిలేసి పారిపోవాలని చూస్తాం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, పనిని వదిలేయడం వల్ల నీ లోపల ఉన్న కోరికలు లేదా టెన్షన్లు పోవు. అవి నీ మనసులోనే ఉంటాయి. కాబట్టి బయట పని ఆపేసినా లోపల మనస్సు పరిగెడుతూనే ఉంటుంది. రెండవది నైష్కర్యం, అంటే పని చేసినా ఆ పని ఫలితం మనకు అంటకపోవడం. ఇది పనిని వదిలేస్తే రాదు, పనిని సరైన పద్ధతిలో చేస్తేనే వస్తుంది. అంటే ఫలితం మీద ఆశ లేకుండా బాధ్యతగా పని చేయడం. మూడవది కేవలం బట్టలు మార్చుకుంటే సరిపోదు. చాలా మంది కాషాయ బట్టలు వేసుకొని అడవికి వెళ్తే సన్యాసి అనుకుంటారు. కానీ మనసులో ఇంకా లోకపు ఆలోచనలు ఉంటే అది సన్యాసం అనిపించుకోదు. అందుకే శ్రీకృష్ణుడు కేవలం బట్టలు మార్చుకుంటే సరిపోదు అని అన్నాడు. అంటే కేవలం బయటకి వదిలేయడం వల్ల జ్ఞానం రాదు. మనం ఊపిరి పీల్చుకోవడం ఎలా ఆపలేమో, ఏదో ఒక పని చేయడం కూడా ఆపలేం. కాబట్టి పనిని మానేయడం కంటే చేసే పనిని ఎలా చేయాలో నేర్చుకోవడమే తెలివైన పని. పండు పాకానికి వచ్చాక అదే చెట్టు నుండి విడిపోతుంది. మనం బలవంతంగా కోయాల్సిన అవసరం లేదు. అలాగే జ్ఞానం పెరిగితే పనులు అవే తగ్గిపోతాయి. కానీ మనం బలవంతంగా పనులు ఆపేస్తే అది సోమరితనం అవుతుంది, కానీ జ్ఞానం అవ్వదు. పని చేయడం వల్ల మన మనసుకి ఒక క్రమశిక్షణ వస్తుంది. ఏ పని లేని వాడి మనసు దయ్యాల కొంప అంటారు కదా. అందుకే ఆ పని చేయడం వల్ల మన ఆలోచనలు ఒక దారిలో ఉంటాయి. మనం పని చేయడం వల్ల మనకే కాదు, మన చుట్టూ ఉన్న నలుగురికి కూడా ఉపయోగం ఉంటుంది. అది కూడా ఒక రకమైన సేవ అని మనం గుర్తించాలి. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మిత్రులారా, ఈ రోజు మీ పని మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ గుర్తించుకోండి, ఆ పనే మిమ్మల్ని కష్టాల నుంచి తొలగిస్తుంది. పని నుండి పారిపోకండి, పనిని ఎదుర్కోండి. ఫలితం దేవుడికి వదిలేసి మీ వంతు ప్రయత్నం మీరు 100% చేయండి. అదే అసలైన యోగం. పని మానేయడం కంటే పనిని ప్రేమించడం నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి అసలు మనం పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండగలమా? మన ప్రకృతి మనల్ని ఎలా పని చేయిస్తుంది? దీని గురించి శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. ఆ విషయం గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.